ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో తెలంగాణలో ఖమ్మం అటు విజయవాడ నగరం నీట మునిగింది. రహదారులు నదులను తలపించాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైనే కాదు ఇళ్లల్లోకి కూడా నీరు చేరి అవస్థలు పడ్డారు. పీకల్లోతు నీళ్లు చేరడంతో నివాసాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విపత్తు కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇరు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మరణించారు. తాగడానికి నీరు, తినడానికి ఆహారం అందక నానా ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైన ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే వరద బాధితులకు అండగా నిలిచింది సినీ పరిశ్రమ. సెలబ్రిటీలంతా స్పందించి తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ను వానలు, వరదలు కుదిపేశాయి. దివిసీమతో పాటు 1986లో వచ్చిన వరదలు ఉమ్మడి ఏపీని ముంచేశాయి. ఆ ఏడాది కురిసిన వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరిగి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లోతట్టు, లంక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. 250 మందికి పైగా మరణించారు. సుమారు 1,00,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రాజమండ్రి సమీపంలో రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయాయంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆ సమయంలో కూడా సినీ ఇండస్ట్రీ కదిలి పెద్ద సంఖ్యలో విరాళాలను అందించింది. తెలుగు స్టార్సే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు సైతం తమ వంతు సాయం అందించడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి 50,000 రూపాయలు అందించగా అక్కినేని నాగేశ్వరరావు 25,000, సూపర్ స్టార్ కృష్ణ 1,00,000 రూపాయలు, కృష్ణంరాజు 1,05,000 అందించారు. బాలకృష్ణ తన వంతు కర్తవ్యంగా 2.5 లక్షల రూపాయలు అందించి అందరికన్నా ఎక్కువ విరాళం ఇచ్చిన హీరోగా నిలిచారు. అలాగే అదే సమయంలో విక్రమ్ యూనిట్ తరపున 2.5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. మోహన్ బాబు 25,000, దాసర్ నారాయణరావు 1,00,000, రామానాయుడు 50,000 అందించారు. అశ్విని దత్ 10,000 విరాళంగా ఇచ్చారు. వీరే కాదు, బాలీవుడ్ హీరోలు జితేంద్ర, రాజేష్ ఖన్నాలు కూడా తమ వంతు సాయంగా చెరో 1,00,000 రూపాయలు అందించారు. రజనీకాంత్, కమల్ హాసన్ 50,000, నగేష్ 10,000 ఇచ్చి తమ మంచి మనస్సును చాటుకున్నారు. వీళ్లే కాదు, హీరోయిన్స్, సింగర్స్ కూడా తమ వంతు ఆర్థిక సాయాన్ని స్వచ్ఛందంగా అందించారు. అతిలోక సుందరి శ్రీదేవి, జయప్రద, జయసుధ చెరో 50,000 అందించారు. విజయశాంతి, మాధవి, సుజాత 10,000, సిల్క్ స్మిత, జయమాలిని 5,000, సింగర్ సుశీల 10,000, శైలజ 5,000 ఇచ్చారు. వీరే కాదు, నిర్మాణ సంస్థలో ఇతర టెక్నీషియన్స్ కూడా తమ వంతు సాయాన్ని అందించి వరద బాధితుల్ని ఆదుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచి రియల్ హీరోలు కూడా అయ్యారు. ఇప్పుడు కూడా తమ వంతు సాయం చేసి తమ పెద్ద మనసు చాటుకున్నారు మన స్టార్స్. వీరే కాదు, నిర్మాణ సంస్థలు, ఇతర టెక్నీషియన్స్ కూడా తమ వంతు సాయాన్ని అందించి వరద బాధితుల్ని ఆదుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచి రియల్ హీరోలు అయ్యారు. ఇప్పుడు కూడా తమ వంతు సాయం చేసి తమ పెద్ద మనసు చాటుకున్నారు మన తెలుగు స్టార్స్. మరి వరదల సమయంలో ముందుకొచ్చి ఇలా ఇండస్ట్రీ పెద్దలు, హీరోలందరూ కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తుండడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.